సో 22,000 కోట్ల విలువైన టింబర్ని మనం దిగుమతి చేసుకున్నప్పుడు ఫారెస్ట్ అంటే మేజర్గా మేమందరం చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు కానీ మేమందరం మాట్లాడుకుంది ఏంటంటే విచ్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ యు నోటీస్ టుడే. ఫారెస్ట్ హ్యాస్ బికమ్ ఎ రెగ్యులేటరీ బాడీ. అంటే ఇది బ్రిటిష్ రూల్ చేసినప్పుడు ఇది వారికి ఆదాయ మార్గమైంది అటవీ సంపద. కానీ మనం వచ్చేటప్పటికి ఇట్ హాస్ బికమ్ మియర్ ప్రొటెక్టివ్ ఏజెన్సీ ఆర్ రెగ్యులేటరీ బాడీ తప్ప ఇట్ ఈస్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకానమీ. సో దాని మీద సక్సెసివ్ గవర్నమెంట్ చేసిన మేము ప్రత్యేకించి పెట్టుకుంది నేను ఈ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ అరౌండ్ 22,000 crores worth of 900 lakh cubic meters wood, which is costing, which is on the state exchequer, country exchequer, it is 22,000 crores of foreign exchange. We are importing from East Asia, it could be Malaysia, it could be Indonesia. So మేము పెట్టుకుంది ఏంటంటే we need a lot of we could generate a lot of income. సో దానికి మీ అందరి సహకారం కావాలి. ఒకటి మనం అడవుల్ని సంరక్షించుకుంటూనే నోటిఫైడ్ ఫారెస్ట్ కాకుండా డీనోటిఫైడ్ ఏరియాస్లో మనం ఎంత చేయగలం అనేది మేము మేజర్ టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే 22,000 కోట్ల రూపాయలు దిగుమతి చేసుకున్న టింబర్ని ఎంత తగ్గించగలం. సో మన టార్గెట్ ఏంటంటే దట్ వుడ్ గివ్ ఎ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, దట్ వుడ్ క్రియేట్ జనరేట్ గ్రేట్ వెల్త్ క్రియేషన్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. సో అందుకని మేము ఫ్యూచర్లో మీరు యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడి. ఎందుకంటే ఎక్కడైతే ల్యాండ్ ఉందో సో దానికి ఆ స్పీషీస్ని కనుక మీరు మనం రైట్ టింబర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టింబర్ మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నది ఆ స్పీషీస్ని మనం ఐడెంటిఫై చేసి కొంత మనం ఇంపోర్ట్ తగ్గించడం ఒకటి, రెండు మన ఎక్స్పోర్ట్ పెంచడం. సో దీంట్లో భాగంగా అంటే ఎందుకు ఉందంటే అండ్ ఇవన్నీ మీకు రిలేటెడ్ ఎందుకు చెప్తున్నానంటే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ బికమింగ్ ఏ మియర్ రెగ్యులేటరీ బాడీ నుంచి ఇది వెల్త్ జనరేషన్ బాడీ కింద విత్ అట్ ద సేమ్ టైం ప్రొటెక్టింగ్ ద నోటిఫైడ్ ఏరియాని ప్రొటెక్ట్ చేసుకుంటూనే వెల్త్ జనరేటింగ్ బాడీగా ఉంటే తప్ప మనం సిబ్బంది కొరతని వీటన్నిటిని మనం హ్యాండిల్ చేయలేం. సో అందుకని ఇది ఈ టింబర్ ప్రొడక్షన్ని మీరు మిగతా డిపార్ట్మెంట్స్తో కలిసి విల్ కమ్అట్ విత్ ఎ ప్రాపర్ రోడ్ మ్యాప్ అండ్ వీ విల్ షేర్ అండ్ వీ నీడ్ యువర్ కాంట్రిబ్యూషన్ ఫర్ దాట్. నేను కర్ణాటకకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంటే 2 రకాలు ఫస్ట్ టైం ఒప్పందం చేసుకున్నాం. అది ఎందుకు వచ్చిందంటే ఈ కుంకి ఏనుగుల గురించి మొదలుపెట్టిన ఈ ప్రోగ్రాము కర్ణాటక సంబంధిత ఈశ్వర్ ఖండ్రే గారు గౌరవ అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే గారితో మాట్లాడుతున్నప్పుడు అటవీ శాఖ అధికారులు అక్కడ పిసిసిఎఫ్ చెప్పింది ఏంటంటే మీ 110 కోట్ల విలువైన ఎర్రచందనం మాకు ఇక్కడ దొరికింది, మేము దాన్ని అంటే థ్యాంక్స్ టు యూ అన్నారు. దేనికి థ్యాంక్స్ టు యూ అంటే అప్పుడు చెప్పారు మీ స్టేట్కి థ్యాంక్స్ చెప్పాలి మీకు, మీ అటవీ శాఖ దేనికంటే మేము మీ సీజ్ చేసాం అండ్ వాళ్ళు అమ్మేశారు దాన్ని. ఇది ఎవరికి కూడా తెలియదు, వాళ్ళు చెప్పే వరకు దాన్ని వాజ్ ఆస్కింగ్ ది కన్సర్న్ పిసిసిఎఫ్ దాన్ని అంటే నో వన్ హ్యాస్ ఎ క్లూ అబౌట్ ఇట్. అంటే మన అడవుల్లో శేషాచలం అడవుల్లో పెరిగిన మొక్కలు మానులు కొట్టేశారు, స్మగుల్ చేశారు, కర్ణాటకలో దొరికితే ఇట్ ఈస్ బికమ్ వెల్త్ ఫర్ కర్ణాటక డిపార్ట్మెంట్. అది వాళ్ళు చెప్పే వరకు మనకు తెలియదు. సో ఇట్లాంటి స్మగ్లింగ్ ఏముంది, వీఆర్ లూజింగ్ దట్ మార్కెట్, మనకు రావాల్సిన సంపద అది. సో అందుకే దట్ పార్ట్ యూ హ్యావ్ టు బి రియలీ కాషియస్. మీకు ఉన్న ఫీల్డ్ లెవెల్లో ఏమేమి ఇష్యూస్ ఉంటాయి, మీకు సిబ్బంది కొరత కావచ్చు, ఇవన్నీ కావచ్చు, అది టైం టు టైం విల్ డిస్కస్ అబౌట్ ఇట్ అండ్ విల్ హ్యావ్ టు అడ్రస్ దట్ పార్ట్. సో అలాగే 87 తర్వాత ఎక్కడ కూడా మనం ఎర్రచందనం సీడ్లింగ్స్ మళ్ళీ మనం స్ప్రే చేయలేదని చెప్తామండి. లాస్ట్ టైం లాస్ట్ టైం ఇట్ వాజ్ ఇన్ 87 which they haven't done. I think one more time we have to redo the program again. That I would like to bring it to your notice. అలాగే ఇన్ఫర్మేషన్ నేను బెంగళూరులో వెళ్ళి మాట్లాడినప్పుడు అది కర్ణాటక అటవీ శాఖ అధికారులతోటి మనం ఎందుకు ఐటీని మనం ఎందుకు ఇంత ఎఫెక్టివ్గా వాడలేకపోయిన వాళ్ళ దగ్గర అంటే దెర్ ఇస్ నో మేబీ ఇట్ ఈస్ అ పొలిటికల్ విల్ విచ్ ఈస్ నీడెడ్ టు పుష్ టు బ్రింగ్ సర్టన్ రిఫార్మ్స్ ఇన్ ఐటీ ఇన్ హౌ టు యూజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
for the betterment of administration, for the betterment of forest monitoring. సో అందుకని అటవీ సంరక్షణ వన్యప్రాణి నిర్వహణలో టెక్నాలజీని మరింత విస్తృతంగా వినియోగించాలి. అలాగే రిమోట్ సెన్సింగ్, GPS ఆధారిత పహారా, కెమెరా ట్రాప్స్ కానీ, డిజిటల్ రిపోర్టింగ్ కానీ స్పష్టతగా ఈ సమర్థత మరింత బాధ్యతను తీసుకొస్తాయి. ఎందుకంటే మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ నోటిఫైడ్ ల్యాండ్లో ఎక్కడ ఏది మనది, ఏది డీనోటిఫైడ్ కూడా అసలు లేదు. బట్ ఈవెన్ కర్ణాటక అఫీషియల్స్తో మాట్లాడితే మేము మార్క్ చేసిన ఈ బోర్డర్స్, మా బోర్డర్స్ అనుకునే మొక్క పడినా కానీ మేము చెప్పగలం అని మాకు డిస్ప్లే చేసి చూపించారు. ఐ థింక్ ఆ విధి విధానాలు మనం ఖచ్చితంగా పట్టుకురావాల్సి వస్తుంది. ఐ థింక్ దట్ ఇస్ వెరీ ఎసెన్షియల్. ఇట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ద డే విచ్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్, వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. అలాగే ఇంకోటి ఎకో టూరిజం మీద ఫైనల్ థింగ్ ఇస్, వన్ థింగ్ యూ హ్యావ్ టు డెవలప్ వుడ్ బ్యాంక్స్. రెండు, ద టేక్ అవే షుడ్ బి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. అలాగే కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్ట్స్ మేము క్యాబినెట్లో ఎక్కువ ఆమోదం తెలిపాం, విచ్ వుడ్ బి గ్రేట్ ఇన్కమ్ జనరేషన్ ఫర్ స్టేట్. సో దాన్ని మీరు మేము పెట్టిన పాలసీని మేక్ ఇట్ ఆల్ సెంటర్స్ ప్లాస్టిక్ ఫ్రీ. సో దాన్ని మీరు ఒకసారి మీ పర్యవేక్షణ ఉంటున్న ఒకసారి మీరు చూడాలి. అలాగే డెవలపింగ్ EIC, ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్షన్ సెంటర్స్ ఇన్ ఆల్ ద సైట్స్. ఈ కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం సైట్స్ అన్నింటిలో కూడా ఎడ్యుకేషన్ ఇంటరాక్షన్ సెంటర్స్, ఎస్పెషలీ ఫర్ కిడ్స్ అండ్ యంగ్ జనరేషన్, you have to do it. That's one thing which I would like to bring it to your notice. So I take this opportunity to welcome you one more time, and I'm glad patiently have listened to these ideas. So మీ అందరికీ కూడా, for all the respected officials, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరిపైన అపారమైన విశ్వాసం ఉంచుతా ఉన్నాం. We are hoping for it, that you're going to do an excellent job. అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ we are ready to take forward. ఎందుకంటే we have another 3.5 years. ఈ 3.5 yearsలో కనుక all the like-minded officials who want to do something for the nature, who want to do something for the forest, who wanted to do something for the environment, who wanted to do something for the tribals, who wanted to develop, make sure that encroachments won't happen, all the like-minded committed officials, to one and all, we are here to support you in your journey, in your endeavor. సో మీ నిబద్ధతకి మరోమారు మీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరం కలిసి ఒక కమిట్మెంట్తో, ఉత్సాహంతో, శ్రద్ధతో, లక్ష్యంతో అడవుల్ని కాపాడుకుంటూ జీవ వైవిధ్యాన్ని పెంపొందించి ఒక పచ్చని హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మితాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.